మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు కాఫీ టైమ్. నా పేరు దేవి నాగవల్లి. నేను పూర్ణిమ. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగుల మధ్య కాస్త గందరగోళం అయితే కనిపిస్తోంది. రైట్ నిజమే. తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ కొత్త ఇబ్బందులను తీసుకొస్తోంది. 24 మంది ఏపీ సెక్షన్ ఆఫీసర్ల బదిలీ విషయంలో టీఎన్జీఓలు, తెలంగాణ సచివాలయ ఉద్యోగులు బాహాబాహికి దిగారు. డి బ్లాక్ లో టీఎన్జీఓల సమావేశాన్ని సచివాలయ ఉద్యోగులు అడ్డుకున్నారు. తమకు తెలియకుండా ఎలా సమావేశమవుతారంటూ గందరగోళం సృష్టించారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ రోజు 24 మంది సెక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే ఆంధ్ర నుంచి కేటాయించమంటారో మళ్ళీ తిరిగి పంపించమంటారో దానికి 10 మంది ఆపినంత మాత్రం ఎందుకు ఆరు నెలల క్రితం 24 మంది ఏపీ స్థానికత గల సెక్షన్ ఆఫీసర్లను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసింది. అయితే వారిని ఏపీ సర్కార్ చేర్చుకోకపోవడంతో తిరిగి తెలంగాణకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని టీఎన్జీఓ నేతలు ఆరోపిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల నేత నరేందర్ రావు వీరికి సహకరిస్తున్నారని, దొడ్డిదార్లో ఏపీ ఉద్యోగులను తెలంగాణలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు ఆరోపించారు. అటు రెండు రాష్ట్రాల మధ్య పొత్తుల లెక్కలు కూడా తేలడం లేదు. తాజాగా ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాటాల లొల్లి మొదలైంది. కోఠీలోని కార్యాలయంలో కంప్యూటర్లు, ఫైళ్లు తీసుకెళ్లేందుకు ఏపీ అధికారులు ప్రయత్నించగా తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారు. విభజన చట్టంలో పేర్కొన్నట్లు వాటాలు పంచిన తర్వాతే వీటిని తరలించాలని డిమాండ్ చేశారు. ఆఫీసుకు తాళం వేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డిపాజిట్స్ అని కూడా డబ్బులు కూడా పాత ఎండీ ఏపీఎంఎస్ ఉన్న ఎండీ పేరు మీద డిపాజిట్స్ ఉన్నాయి. అవి అలానే ఉండిపోయినాయి 300 కోట్లు. అవి బైఫర్కేషన్ తర్వాత బైఫర్కేట్ చేసిన తర్వాత మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వకుండా వాళ్ళ డిపాజిట్లో పెట్టుకొని కాలయాపన చేస్తున్నారు. ఏదో అది ఇది కొరియలు అని చెప్పి సెక్రటరీ అని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు. మాకు ఇవ్వకుండా ఈరోజు వాళ్ళు అన్ని ఫైల్స్ అన్ని సర్దుకొని వెళ్ళిపోతున్నారు. ఫర్నిచర్ సర్దుకుంటే మేము ఈరోజు తాళం వేసేసి మా డబ్బులు ఇచ్చే వరకు మేము పంపించేది లేదని చెప్పేసి చెప్తున్నాం. దాదాపు మొత్తం కంబైండ్ దీంట్లో ఉన్నప్పుడు 350 కోట్ల దాకా డిపాజిట్స్ ఉన్నాయి. ఇక వాళ్ళు అవన్నీ అకౌంట్స్ అవన్నీ సరిగ్గా లెక్కలు చేయకుండా ఏదో కొన్ని డబ్బులు అని చెప్పేసి 30-40 కోట్లే చూపించి మాకు లెక్కలు చూపిస్తున్నారు వాళ్ళు రావాల్సినవి. మొత్తం మాకు దగ్గర 315 కోట్ల 40% డబ్బులు రావాలి మాకు. కనీసం ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుండి మేము కంటిన్యూగా లెటర్స్ మీద లెటర్లు ఇస్తున్న రిమైండర్స్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎటువంటి మాకు ఫండ్స్ మాకు ఇవ్వడానికి మరి వాళ్ళు ఏ చర్య తీసుకోలేదు. కాబట్టి ఇక నిన్న జరిగిన అవమానానికి మేము బాధగా చేసుకుంటూ ఇవాళ మాకు కనీసం ఈ రకంగా మరి తాళం వేస్తే అది కార్పొరేషన్కి మేలు జరుగుతుందేమో అని చెప్పేసి మేము అనుకొని మరి ఇది చేసుకోవడం జరిగింది. మాకు పెండింగ్ ఉన్నాయి, పాత వర్క్స్కి అన్నిటికీ చాలా పెండింగ్ వర్క్ ఉన్నాయి. కాంట్రాక్టర్లు వచ్చేసి మాకు ఒత్తిళ్ళు చాలా వస్తున్నాయి. కాబట్టి మాకు వచ్చే వాట మాకు ఇచ్చేస్తే మరి వాళ్ళకు మేము పేమెంట్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి దాని మీద మాకు స్పందించి మేము ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి కార్పొరేషన్కి పెండింగ్ వర్క్ మీద ఇవ్వాల్సిన పెండింగ్ చాలా ఉన్నాయి మాకు పేమెంట్స్. దేవి, అధికారం అంటే ఎలా ఉండాలో సోము వీర్రాజ్కి చాలా బాగా తెలిసినట్టుంది. ఎస్, కానీ అది చురకలంటించే విధంగా అనిపిస్తుంది. బికాస్ అదే జరిగింది. మిత్రపక్షం టీడీపీకి మరోసారి చురకలంటించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. జన్మభూమి కమిటీలో తమ కార్యకర్తలకు చోటు అవసరం లేదని, వాటి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అందరికీ తెలుసన్నారు. శ్రీకాకుళం మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అధికారం అనేది ట్రేడింగ్లా ఉండకూడదని రూలింగ్లా ఉండాలన్నారు సోము వీర్రాజు. తెలుగుదేశం పార్టీ మాకు నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు, జన్మభూమి కమిటీలు వేయలేదనేటువంటి బాధ మా కార్యకర్తలకి. ఏముంది, జన్మభూమి కార్యకర్తలాగా తయారవ్వమంటారా మమ్మల్ని? ఏంటి మీ ఉద్దేశం? మాకు అక్కర్లేదు ఆ కమిటీలో సభ్యత్వం. జన్మభూమి కార్యకర్తల గురించి ఈవేళ రాష్ట్రంలో చర్చ ఏం జరుగుతుంది? దేశం కోసం మనం పనిచేస్తున్నాం. ఈవేళ ట్రెండ్ అని కానీ గమనించినట్లే ఏం కనిపిస్తుందంటే, ఒక ఆయన అంటారు ఇంకా రాకుండానే నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని జైల్లో పెడతానంటారు. ఒక ఆయన అంటారు రోడ్ల మీద నడిస్తే నేనే ఇచ్చిన రోడ్లు అంటారు. కానీ పరిపాలించాలి. మనం పరిపాలిస్తూ ఉంటే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఎవరు అధికారంలోకి రావాలనేది. ఇక ఏపీలో ఏదైతే ట్రిపుల్ మర్డర్ అనుకుంటున్నామో అది చాలా అందరినీ కలిచివేసే విధంగానే అనిపించింది. రైట్, నిజమే. అమ్మలేదు, తోబుట్టువులను ప్రాణాలతో మిగిల్చలేదు. అందరినీ పొట్టన పెట్టుకున్న నాన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్క ఘటనతో ఆ అమ్మాయి ఒంటరైంది. తండ్రి ఘాతకానికి అనాథగా మిగిలిపోయింది. తల్లి చెల్లెళ్ల కోసం ఎంత ఏడ్చినా ఓదార్చేవారు లేరు. తాను కూడా తను చాలించేందుకు సిద్ధమైన ప్రసన్నకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. అండగా ఉంటానంటూ కొండంత ధైర్యాన్నిచ్చారు. బిడ్డలా అక్కున చేర్చుకున్నారు. కసాయిగా మారిన కన్న తండ్రి కుటుంబాన్ని చిదిమేశాడు. తల్లిని, తోడబుట్టిన వాళ్లని పోగొట్టుకుని ప్రసన్న ఒంటరైంది. ఇప్పుడు ప్రసన్నకు ఎవరూ లేరు. ఎవరి కోసం బతకాలి? తను కూడా తనువు చాలిస్తానన్న వేదనలో ఉన్న ప్రసన్నను నేనున్నానంటూ ఆదుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కుటుంబాన్ని పోగొట్టుకున్న ఆడబిడ్డకు అండగా నిలిచారు. ప్రసన్న గాథ ఒక్క సీఎం చంద్రబాబునే కాదు, బహిరంగ సభకొచ్చిన వారందరినీ కలిచివేసింది. ప్రతి ఒక్కరికంట కన్నీరు పెట్టించింది. ప్రసన్నది అనంతపురం జిల్లా తాడిపత్రి కృష్ణానగర్ కాలనీ. తండ్రి రామసుబ్బారెడ్డి అనేక కారణాలతో అప్పు చేశాడు. ఇంటా బయట ఇబ్బందులతో సైకోలా మారాడు. ఉన్మాదంలో భార్య, 2 కూతుళ్లను అత్యంత క్రూరంగా హత్య చేశాడు. అనంతరం తాను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఆ సమయంలో ఊర్లో లేని లక్ష్మీ ప్రసన్న బతికిపోయింది. తండ్రి ఘాతుకంతో ఎవరూ లేని అనాథగా మారింది. ఈ ఘటన స్థానికుల్ని కలిచివేసింది. లక్ష్మీ ప్రసన్న పరిస్థితి చూసి ప్రభుత్వం చలించింది. ప్రసన్నను పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు చలించిపోయారు. ప్రసన్నకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని హామీనిచ్చారు. నేనైతే ఒక 20 లక్షల రూపాయలు ఈ అమ్మాయి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తున్నాను. ఆ అమ్మాయి ఆధైర్యపడవలసిన అవసరం లేదు. అమ్మ, నాన్న, చెల్లెళ్ళు అందరినీ కోల్పోయింది. సమాజమే మీకు అండగా ఉంటాం. మీకు తల్లి, తండ్రి లేని లోటు తీర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఏపీ సీఎం సహకారంతో తన లక్ష్యాన్ని చేరుకుంటారని చెబుతోంది ప్రసన్న. అంతేకాదు, ఏ తండ్రి ఇలాంటి ఘాతుకానికి పాల్పడొద్దని వేడుకుంటోంది. ఏమైనాను తమిళనాడు వాసులు మాత్రం చాలా గట్టివాళ్ళు. 4వ రోజు ఈరోజు. ఎగ్జాక్ట్లీ. ఇంకా చెప్పాలంటే మొండి వాళ్ళని కూడా చెప్పాలి. ఏదైనా ఒకవేళ పట్టుబడితే మాత్రం అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పన్నుపోటుపై తమిళనాడు సినీ పరిశ్రమ పోరుని ఉధృతం చేసింది. వరుసగా 4వ రోజు కూడా థియేటర్లు మూతపడనున్నాయి. జీఎస్టీ, వినోదపు పన్ను పేరుతో ఇండస్ట్రీ పొట్టకొట్టొద్దంటూ సినీ పెద్దలు కమల్ హాసన్తో పాటు ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా గళం విప్పడంతో నిరసనలు ఉధృతమవుతున్నాయి. మరోవైపు బంద్తో రోజుకి 20 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు చెప్తున్నారు. సినిమాలపై 2 పన్నుల్ని విధించొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు తమిళ సినీ పెద్దలు. భారీ ట్యాక్సుల వల్ల సినీ పరిశ్రమ కుదేలవుతుందని, సుమారు 10 లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందంటున్నారు. పన్ను పోటుతో కాలీవుడ్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంటుందని ట్వీట్ చేశారు రజనీకాంత్. లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, ట్యాక్స్ను తొలగించాలని కోరుతున్నారు.
సినిమాలపై జీఎస్టీ 28% ఉంటే తమిళనాడు ప్రభుత్వం వినోదపు పన్ను పేరుతో 30% పన్నుల్ని విధిస్తోంది. వచ్చే 100 రూపాయల్లో 58% పన్నులకే పోతే మిగిలిన 42% అటు థియేటర్లు ఇటు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు పంచుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో గతంలో 83 రూపాయలున్న సినిమా టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 120 రూపాయలకు పెరిగింది. ఇంకా పెంచాల్సి ఉంటుందని సినీ నిర్మాతలు చెప్తున్నారు. సినిమా పరిశ్రమపై ఆధారపడే ప్రతి ఒక్కరూ జీఎస్టీపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని దర్శక నిర్మాతలు కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి సినీ పరిశ్రమ అంతా ముక్త కంఠంతో స్పందించాలని, ఒకే వాదన వినిపించాలని హీరో కమల్ హాసన్ కోరుతున్నారు. బెయిల్పై బయటకొచ్చిన టీటీవీ దినకరన్ పార్టీపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చిన్నమ్మతో వరుసగా భేటీ అవుతూ స్కెచ్లు గీస్తున్నారు. ఇప్పటికే పార్టీ 3 వర్గాలుగా విడిపోవడంతో వాటిని ఏకతాటిపైకి తీసుకొస్తానంటున్నారు దినకరన్. సీఎం సీటు నుంచి పళనిని దించేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో చిన్నమ్మతో మేనల్లుడి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడు పాలిటిక్స్ ఎప్పటికప్పుడు సరికొత్త టర్న్ తీసుకుంటున్నాయి. ముఖ్యంగా 3 ముక్కలాటుగా సాగుతున్న అన్నాడీఎంకేను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్. ఓవైపు చిన్నమ్మను ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామంటూ పళనివర్గం చెబుతున్నా ఆయన మాత్రం అందరినీ రూట్లో పెడతానంటూ కామెంట్లు చేయడం సంచలనంగా మారింది. జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత పార్టీపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు టీటీవీ. అందుకే ఆ మధ్య చిన్నమ్మను జైల్లో కలిసి రాజకీయాలపై చర్చించారు. ఇప్పుడు మరోసారి బెంగళూరు జైల్లో శశికళను కలవడంతో పార్టీని, ప్రభుత్వాన్ని దినకరన్ చేతుల్లోకి తీసుకుంటున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇప్పటికే దినకరన్ వర్గంలో భారీగా ఎమ్మెల్యేలు చేరడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఓవైపు శశికళ, దినకరన్లను పార్టీ నుంచి సస్పెండ్ చేశామంటోంది పళని వర్గం. ఆ ఇద్దరిని దూరం పెడితే కలుస్తామంటూ పన్నీర్ వర్గం బెట్టు చేస్తోంది. అయితే దినకరన్ మాత్రం పళని, పన్నీర్ వర్గాలను ఒక్కటి చేస్తానంటున్నారు. అక్టోబర్ 4 లోపు ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు దినకరన్. ఇదే విషయంపై చిన్నమ్మతో చర్చించినట్లు చెప్పారు. త్వరలోనే పార్టీ బాధ్యతలు చేపడతానన్న దినకరన్ పునర్వైభవం తీసుకొస్తానని తెలిపారు. ఇప్పటికే పూర్తిగా నమ్మి పళనిస్వామికి సీఎం పగ్గాలిస్తే ఇప్పుడు పట్టించుకోవడం లేదు. దీంతో ఆచితూచి అడుగులు వేస్తోంది చిన్నమ్మ వర్గం. దినకరన్ రీ ఎంట్రీతో ఇప్పుడు చిన్నమ్మ జైలు నుంచే సీన్ నడిపిస్తున్నారు. దేవికి ఇప్పుడు కమలం కన్ను పుదుచ్చేరిపై పడినట్టుంది. ఎక్కడా వదలట్లేదు. అన్ని వైపుల నుంచి తన వ్యూహాల్ని సిద్ధం చేసుకుంటోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై పట్టు కోసం ఇప్పుడు బీజేపీ సరికొత్త ఎత్తుగళ్లు వేస్తోంది. స్థానికంగా బలం పెంచుకునేందుకు పావులు కదుపుతోంది. తాజాగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిపై కన్నేసిన కమలం ఆ రాష్ట్రాల అసెంబ్లీకి బ్యాక్ డోర్ లో ఎంట్రీ ఇవ్వడంపై రాజకీయ రగడ మొదలైంది. 3 బీజేపీ నేతల్ని అసెంబ్లీకి నామినేట్ చేయడంపై కాంగ్రెస్ భగ్గుమంటోంది. కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరిలో రాజకీయం వేడెక్కింది. స్థానికంగా పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికలతో సంబంధం లేకుండా 3 బీజేపీ నేతలను కేంద్రం అసెంబ్లీకి నామినేట్ చేయడం సంచలనంగా మారింది. ఈ చర్యతో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. పాండిచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 మంది సభ్యులున్నారు. దీనికి గతేడాది ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్గా కిరణ్ బేడి రాకతో సీన్ మారింది. నారాయణ స్వామికి, కిరణ్ బేడికి మధ్య విభేదాలతో అభివృద్ధి కుంటుపడింది. అటు బదిలీలు, నియామకాల్లోనూ సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య కోల్డ్ వార్ నడిచింది. ఇదిలా కొనసాగుతుండగానే కిరణ్ బేడి కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ ఇచ్చారు. 3 బీజేపీ నేతలను అసెంబ్లీకి నామినేట్ చేయాలని కేంద్ర హోంశాఖకు ప్రతిపాదన పంపారు. దీన్ని పరిశీలించిన కేంద్ర హోంశాఖ బేడి ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. దీంతో పాండిచ్చేరి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ స్వామినాథన్, సెక్రటరీ శంకర్, హిందూ సంఘాల నేత సెల్వ గణపతిలు ఎమ్మెల్యేలుగా నామినేట్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఈ వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల్లో గెలవలేక బీజేపీ నేతలు దొడ్డిదారిన అసెంబ్లీకి వస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ బీజేపీకి ఏజెంట్గా మారిపోయారని ఆరోపణలు గుప్పిస్తోంది. వెంటనే 3 ఎమ్మెల్యేల నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు కిరణ్ బేడికి వ్యతిరేకంగా పాండిచ్చేరిలో కొందరు పోస్టర్ అంటించారు. పాండిచ్చేరిలో పట్టు కోసం బీజేపీ వేసిన ప్లాన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాంగ్ రూట్లో అసెంబ్లీకి వెళ్లడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. అయితే కేంద్రం మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది.